నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగింది. అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన మీద దాడి జరిగితే ఇక మా పరిస్థితి ఏంటి అని సామాన్యులు ఒక క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు. అసలు ఈ దాడి ఎవరు చేపించారు? దాడి చేయించాల్సిన పరిస్థితులు ఏంటి? ఇక్కడ దాడి ఎవరు చేయించారో స్పష్టంగా తెలిసిపోతుంది కదా. ఆదిమూలం సురేష్ గారు, వాళ్ళు అనుచరులు, వైసీపీ పార్టీ కార్యకర్తలు అందరూ స్పష్టంగా తెలుస్తుంది. అసలు ఎందుకు చేయించాల్సి వచ్చింది? ఇందులో రెండు రకాలు. వాళ్ళు చెప్పేది ఒకటి, అసలు వాస్తవం ఒకటి. అసలు వాస్తవం ఏంటంటే ఏ దళిత సమాజం అయితే వాళ్ళ వెనకాల ఉందో వాళ్ళందరూ దూరం అయిపోతున్నారు ఇప్పుడు రకరకాల కారణాల వల్ల. వీళ్ళు వేధింపుల వల్ల, వాళ్ళు అనుకున్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం లేకపోవడం వల్ల, దీనివల్ల వాళ్ళందరూ దూరం అవడంతో వాళ్ళందరూ దగ్గర చేర్చుకోవాలంటే వేరే దారి కనపట్లేదు. దగ్గర చేర్చుకోవాలంటే రెండు, వాళ్ళకైనా మేలు చేయాలి. మేలు చేసే సమయం లేదు. ఇంకా రెండు, ఎదటోడికి దూరం చేయాలి. ఎదటోడికి దూరం చేయాలంటే చంద్రబాబు దళిత ద్రోహి అని చెప్పాలి. ఆయన చంద్రబాబు గారు దళిత ద్రోహి అని చెప్పాలంటే దళితులను ముందరెట్టి రాళ్ళు వేస్తే వాళ్ళు కాల్ చేస్తే వీళ్ళు చచ్చిపోతే అదిగో ఆయన దగ్గర నుండి కల్పించేసాడని చెప్పాలి. దళితులకు సముచిత న్యాయం కల్పించిందే తెలుగుదేశం పార్టీ. దళితులను అభివృద్ధిలోకి తీసుకురావాలని కంకణం కట్టుకుంది తెలుగుదేశం పార్టీ అని ఓ పక్క తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతూ ఉంటుంటే, దళితులను కించపరుస్తున్నారు అంటూ ఆదిమూలపు గారు అనడం కూడా జరిగింది. మీరేం చెప్తారు? ఇప్పుడు లోకేష్ గారు ఏదో వ్యాఖ్య చేశాడు అని చెప్పేసి అన్నారు వీళ్ళు. లోకేష్ గారు ఏం చెప్పాడు? నేను దళితులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుంటే నిరూపించండి, నేను రాజకీయాలు వదిలేస్తా, లేదంటే మీ పేపర్లో రాసినట్టు మీ పేపర్ మూసేయండి అని భారతిరెడ్డి గారికి సవాల్ విసిరాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పాడంటే, నేను దళితులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుంటే నేను రాజకీయాలు వదిలేస్తా, లేదా మీరు నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేయి నువ్వు అన్నాడు. దానికి సమాధానం లేదు ఎవడో చెప్పడం. పైగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? గో బ్యాక్ అని నల్ల జెండాలు ఎగరేసి ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఎలా ఉందని చెప్పమంటారా? ఏదో సినిమాలోను సునీల్ గారు నన్ను పూల చొక్కా అన్నాడు, లెక్చరర్ వచ్చి సారీ చెప్పాలంటాడు. అలాగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మా క్యాంప్ ఆఫీస్కి వచ్చి వార్నింగ్ ఇచ్చాడైనా, మాకు సవాల్ విసిరాడు, మమ్మల్ని రెచ్చగొట్టాడు అంటున్నాడు. నల్ల జెండాలు ఎగరేసి రాళ్ళు ఎగరేసి అల్లరి మొక్కలు వస్తే ముద్దెట్టుకుంటారా? సవాల్ విసిరాడు జాతకం ఉండని చెప్పరా? పైగా అసలు ఆ అల్లరి మోకలు రాళ్ళు ఇసిరి బ్యాచ్ అంత దగ్గర దాకా ఎందుకు రానిచ్చారు పోలీసు వాళ్ళు? ఇప్పుడు ఎవరన్నా ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఎవరైనా ఉపాధ్యాయ సంఘాలు కానీ ఎవరన్నా పిలిపిస్తే నిరసన చెప్తుంటే ఇంట్లోంచే బయట రానివ్వట్లేదు కదా. వీళ్ళని రాళ్ళు వేసేదాకా అంత దగ్గర దాకా ఎందుకు రానిచ్చారు? ఇప్పుడు వాళ్ళు రాళ్ళు వేసేస్తారు. ఎన్ఎస్జీ ప్రోడక్ట్ వాళ్ళు ఒక ప్రతిపక్ష నేత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసాడు. 10 సంవత్సరాల పైన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఆయన 14 సంవత్సరాల నుంచి. ఆయన మీద రాళ్ళ దాడి చేస్తే వాళ్ళు కాపాడుతున్నారు. వాళ్ళు రాళ్ళ గాయాలు అయినాయి, కుట్లు పడ్డాయి ఒక ఆయనకి. వాళ్ళు తిరిగి కాల్పులు జరిపితే ఎవరు నష్టపోతారు? అందుకుని చంద్రబాబు గారు వాళ్ళని ఆపాడు కదా. చంద్రబాబు గారు వాళ్ళని ఆపకపోతే వాళ్ళు కాల్పులు జరిపితే ఎవరు నష్టపోతారు? ఆదిమూలం సురేష్ గారికి ఏమవుతుంది? అక్కడ దళితులు నష్టపోతారు. అదిగో దళిత ద్రోహి చంద్రబాబు అనొచ్చు. అసలు వీళ్ళు మోడస్ ఆపరండి ఏంటి? వీళ్ళు దళితుల మీద ప్రేమ ఏముంది వీళ్ళకి? ఒక దళిత డాక్టరు, విద్యావంతుడైన నిపుణుడైన వైద్యుడు సుధాకర్ గారు పెడరెక్కలు విరిచికెట్టి కూర్చోబెట్టారు రోడ్డు మీద వైజాగ్లో. ఇక్కడ ఒక దళిత మేధావి, విద్యావంతుడు, ఒక మంత్రి గారైన దళితుడు ఆదిమూలం సురేష్ గారు చొక్కా ఇప్పించారు. ఒక కమ్మోళ్ళు లేడా? చొక్కా ఇప్పివాడు ఎవరిని ఇప్పాడా? చంద్రబాబు గారు పర్యటనకు వస్తే కమ్మ ఎమ్మెల్యేలు మంత్రులు లేరా? రెడ్లు లేరా? రాజులు లేరా? కాపులు లేరా? ఇంకా వేరే కులాల వాళ్ళు ఎవరు లేరా? ఈయన వచ్చినప్పుడు వీళ్ళే ఎందుకు ఇప్పాలిగా? వీళ్ళే ఎందుకు ముందు ఉండాలి యుద్ధానికి? పైగా మీకు నందిగామలో, తిరుపతి పార్లమెంట్లో, ఇప్పుడు ఎర్రగొండపాల్లో అన్ని ఎస్సీ నియోజకవర్గాలు ఇలా చేస్తున్నారు. అనపర్తిలో ఉన్నాడు ఆయన రామారెడ్డి గారు, చాలా మంచివాడు, అక్కడున్న ఎమ్మెల్యే. అయినా సరే ఇప్పుడు ఇంగు గట్టిన కొట్టలాగా అందులోకి వెళ్తే ఆ వాసన వస్తుంది. ఇలాగా వాళ్ళు ఎవరొకరు బలిపోస్తారు. ఇప్పుడు మీకు చూడండి, సమాజంలో అగ్రవర్ణంగా చెప్పుకోబడిన బ్రాహ్మణులు, సమాజంలో వెనకబడిన వర్గాలుగా చెప్పుకోబడిన దళిత సమాజం, ఈ రెండు వర్గాలు కూడా ఆనాడు కాంగ్రెస్ వెనకాల ఉండి, అందులో మేధావులందరూ కూడా వాళ్ళు లాబింగ్ చేయడానికి ఆ రెండు వర్గాలు కాపాడుతూ ఉండి, మెల్లగా ఆ బ్రాహ్మణ వర్గం జాయిగా బీజేపీలోకి షిఫ్ట్ అయిపోయింది. వీళ్ళు మాత్రం కాంగ్రెస్ వైపుని, తర్వాత తదనంతరం ఈ వెనకాల ర్యాలీ అయ్యారు. వాళ్ళని చంద్రబాబు దూరం చేయాలని చూస్తున్నారు అంతే. వాళ్ళ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే వాళ్ళకి ప్రమాదం. ఆలోచన వస్తే వాళ్ళే కదా బేస్ జగన్మోహన్ రెడ్డి గారికి. వేరే ఎజెండా లేదు కాబట్టి వీళ్ళకి చంద్రబాబు గారు దళిత ద్రోహి కింద ముద్రేస్తే వాళ్ళకి ఏమైనా పని జరుగుద్ది అని చెప్పేసి ఆ ఎజెండాగా ఎన్నికలకు వెళ్దామని చూస్తున్నాడు ఆయన. ఇది చంద్రబాబు గారు సహనం, సమయంను వాళ్ళ ఎత్తులు పారనివ్వలేదు. ఏది ఏమైనా 12 మంది కమాండర్స్ ఉన్నప్పుడు జరిగిన దాడి ఇది.
సో రక్షణ వ్యవస్థ మీద ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది సామాన్య ప్రజలకు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అండి, ఒక ముగ్గురికి గాయాలైనవి మాకు అంటున్నారు వాళ్ళు, ఇద్దరు కనపడుతున్నారు, ఇంకోటి ఎవడో కనపడుతుంది, గాయాలైనడు ఎవడో అంటే వీళ్ళు ఏమైనా పురమాయించినాడా, సుపారీచి తీసుకొచ్చినాడా? చంద్రబాబు గారు నిజంగానే ప్రమాదం ఉంది, చాలా పెను ముప్పు ఉంది. తెలుగుదేశం శ్రేణులు కానీ వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్త పడాలి. చంద్రబాబు గారు సెక్యూరిటీ టీము వీళ్ళ మీద సిబిఐ కానీ ఎన్ఐఏ దర్యాప్తుకు ఆదేశించాలా, వానికి సిఆర్పిఎఫ్ భద్రతలో తీసుకురావాలి ఆయన్ని. ఈ పోలీసులు నమ్ముకోకూడదు, ఎందుకంటే ఈ పోలీసులు అధికారులు వాళ్ళ బూట్లను అవుతున్నారు. ఇప్పుడు అసలు అక్కడ వరకు రానిచ్చినప్పుడు చర్యలు తీసుకుంటే ఫస్ట్ జిల్లా ఎస్పీని డిస్మిస్ చేయాలి, అది డిఎస్పీని డిస్మిస్ చేయాలి, ఆ డ్యూటీలో ఎవరు పాల్గొన్న వాళ్ళందరినీ డిస్మిస్ చేయాలి, ఇంకెప్పటికీ ఉద్యోగం ఇవ్వకూడదు వాళ్ళకి, సర్వీస్ టెర్మినేట్ చేయాలి. లేదంటే ఆటలేటండి వాళ్ళకి ప్రజలతోటి, ఒక వ్యక్తుల ప్రాణాలతోటి. ఇప్పుడు ఏదైనా జరగకూడదు జరిగితే అక్కడ ఏమవుద్ది, చంద్రబాబు గారికి టీడీపీకి వాళ్ళందరూ ఒక ఏడు చూరుకుంటారు. తర్వాత ఏంటి పరిస్థితి, అల్లర్లు జరుగుతాయి, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తాయి. ఇక్కడ ఈ దళితులు వాళ్ళు కాల్పులు ఫైరింగ్ ఓపెన్ చేస్తే ఎవరు చచ్చిపోతారు, అమాయకులు కదా చచ్చిపోతారు. జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళకి కానీ ఆ ఎస్పీకి కానీ ఏమవుతుంది కదా. కాబట్టి దీని బాధ్యత ఎస్పీ గారు వహించాలని సస్పెండ్ డిస్మిస్ చేసేయాలి, చర్యలు తీవ్రంగా ఉండాలి చర్యలు. టీడీపీ కూడా కోర్టుకు వెళ్ళాలి ఈ విషయంలో, దర్యాప్తు జాతీయ దర్యాప్తు సంస్థలను తీసుకోవాలి, అత్యున్నత దర్యాప్తు సంస్థలను ఇందులోకి ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళ చేత దర్యాప్తు చేయించమని కోరాలి. ఇది పరిస్థితి. మరి ఎందుకు కోరట్లేదు టీడీపీ? అడుగుతారేమో చూడాలి కదా, వెయిట్ చేయాలి. నిన్న మొన్న కదా జరిగింది అంతా, దీని మీద సమీక్ష చేసుకుంటారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ కూడా ఆరోపణలు ఎదుర్కొంటుంది ఈ విషయానికి సంబంధించి. అంటే ఒక రాజకీయ నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీదే దాడి జరిగితే రేపు అన్న రోజు ప్రాణాలకు ముప్పు లేదు అన్నట్టు. డెఫినెట్గా ముప్పు ఉందండి, అందులో అనుమానం లేదే. ఇప్పుడు ఇక్కడ పోలీసులు అందరూ లేరండి, డెఫినెట్ 60% మంది చాలా మార్పు వచ్చేసింది. ఇలాంటి బూట్లు లాగి బ్యాచ్ కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఆ సురేష్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అక్కడ, అలాంటి పట్టుకోవాలి ఫస్ట్, వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఒకళ్ళు ఇప్పుడు తప్పించుకున్నా కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నాడు కొట్లాడు తీయాలి. ఏపీలో పోలీసులు సక్రమంగా పనిచేయడం లేదు అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అని ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. ఏపీలో మొత్తం పోలీసులు అనలేమండి మనం. కొంతమంది అధికారులు నాలుకరికిపోయేలాగా బూట్లు అవుతున్నారు, వాళ్ళు అనాలి మనం ఖచ్చితంగా. వాళ్ళ పని పట్టాలి, వీళ్ళు డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయాలి, వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు వేయాలి, వాళ్ళు శంకరగిరి మాన్యాలు పట్టించాలి. ముఖ్యంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇటువంటివి మరలా రిపీట్ కాదు అని వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు వేయాలండి. ఒక ప్రైవేట్ కేసు పడిందంటే వాళ్ళు పిల్లిమొగలు వేస్తారు, ప్రైవేట్ కేసు వేయాలి వాళ్ళ మీద. సో ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ నేతలకు సంబంధించిన వ్యక్తులైనా కావచ్చు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రేపు అన్న రోజు వేరే అధికారి కావచ్చు, ఎవరి మీదైనా ఇటువంటి దాడులు అనేవి కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో అనేది ఒక భావ వ్యక్తీకరణ. మీరేమంటారు? ఖచ్చితంగానండి, అందులో అనుమానమే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇలా దాడులు చేస్తా పోయారు, రేపొద్దున వీళ్ళు రాళ్ళు వేశారు, వాళ్ళు కర్రలు ఇచ్చి కొట్టేస్తారు, ఏం చేస్తారు? వాళ్ళ కర్రలకు వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడ దాక్కుంటారు? వాళ్ళ బారి నుంచి వీళ్ళు ఎవరు కాపాడతారు? ఇప్పుడు మనం కనీసం తుప్రభావం అని చెప్తున్నాం, రేపు అలా చెప్పి కూడా ఉండడు. సో ఏది ఏమైనా సరే ఇలాంటి సంఘటనలు మాత్రం పునరావృతం కాకూడదు అని కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.